బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం నిజం చేస్తే కాంగ్రెస్ 20 నెలల పాలనలో అన్ని రంగాలు వెనుకబడుతున్నాయన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆత్మగౌరవ పాలన కొనసాగిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ కిరాయి పాలన నడుస్తోందని ఆరోపించారు కేటీఆర్. 51 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, కాంగ్రెస్ బీజేపీలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని, తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం. ఒక కాంగ్రెసే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు.